ఆదర్శం అని మాట్లాడుతా ఉన్నాడు. ఏం ఆదర్శం అని అడుగుతా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడం ఆలస్యమా? బీసీలకు వెన్నుపోటు పరిచే బీసీలను గొంతుకొసేది ఆదర్శమా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ రాష్ట్రంలో మీరు బీసీలను గొంతుకొల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు దేశంకే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదర్శం, దేశానికే కాంగ్రెస్ పార్టీ ఆదర్శం అని రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నాడు, మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణలో దేశంలో కుట్ర చేస్తా ఉన్నారు, ఆ కుట్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు మేలు జరగాలంటే, బీసీ సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పైకి రావాలంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు మరి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మోసాలలో మనం పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ ఖచ్చితంగా 42కు 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా, రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు ధన్యవాద కార్యక్రమం నందనం దివాకర్ ఇతర కుల సంఘ నాయకులు కిషన్ రెడ్డి గారిని, రామచంద్రరావు అని, ఈటలన్నని భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి గ్రౌండ్ లో